కరీంనగర్లో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని ఏకంగా 100 మందికి పైగా వలవేసిన ఓ కిలాడి జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ భార్యాభర్తలు కొన్నేళ్లుగా కరీంనగర్లో నివసిస్తున్నారు. వీరు మార్బుల్ బిజినెస్ చేసేవారు. వ్యాపారంలో నష్టాలు రావడం, హోమ్ లోన్ కట్టలేకపోవడంతో ఈజీ మనీ కోసం నేర మార్గాన్ని ఎంచుకున్నారు. భార్య సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పెట్టి యువకుల్ని, వ్యాపారుల్ని ఆకర్షించేది. పరిచయం పెరిగాక ఇంటికి పిలిపించేది. అక్కడ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తే స్వయంగా హిడెన్ కెమెరాలతో వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను ఫ్యామిలీకి పంపిస్తామని బెదిరించి డబ్బులు లాగేవారు. గత 4 ఏళ్లుగా ఈ దందా సాగుతోంది. ఇప్పటి వరకు వీరి వలలో చిక్కుకున్న వారి సంఖ్య 100కు పైమాటే. వీరి నుంచి సుమారు 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఆ డబ్బుతో కారు, ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు. అయితే ఇటీవల ఒక లారీ ఓనర్ దగ్గర 13 లక్షలు తీసుకున్న తర్వాత కూడా మరో 5 లక్షలు కావాలని వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు ఆ దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో, ముఖ్యంగా వీడియో కాల్స్ లేదా ప్రైవేట్ మీటింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. క్షణికావేశం మీ జీవితాన్ని, పరువును రోడ్డున పడేస్తుందని గుర్తుంచుకోండి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.